హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం 6 గ్యారెంటీలు అయితే ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆ 6 గ్యారెంటీలు అయితే నెరవేరుస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి మనకైతే ప్రతి నెల మహిళలకి అయితే 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించిన దరఖాస్తు అయితే మనకైతే విడుదల చేస్తారు. ఎవరికి ఇస్తారు, ఏ వయసు వాళ్ళకి ఇస్తారు, అలాగే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారా, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపై చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ మార్గదర్శనం మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ వీడియో క్లారిటీ చెప్తా వరకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ పక్క బిల్హన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ప్రకారం 10 నెలల 2,500 అయితే మహిళలకైతే ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు అయితే ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. దరఖాస్తు సంబంధించిన పత్రం అయితే విడుదల చేశారు. ఈ వీడియో నేను వరకు చూడండి, క్లారిటీ చెప్తాను ఎవరికి ఏంటి దానిపై. 28/12/2023 నుంచి 6/1/2024 వరకు అయితే ఉంది. దాదాపు 10 రోజులు అయితే ఇచ్చారు. దరఖాస్తు సంబంధించింది. దరఖాస్తు అయితే చేసుకోండి. కుటుంబ వివరాలు ఇక్కడ చూసుకుంటే దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, స్త్రీ ఆర్ పురుషులు, ఇతరులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, అలాగే కుటుంబ సభ్యుల్లో పేరు, దరఖాస్తుదారికి సంబంధిత ఏమవుతారు, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ఇవన్నీ మీరు పూర్తి చేసుకోండి. అలానే మీకైతే ఒక ఫోటో అయితే కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదైతే ఇక్కడ సమర్పించండి. అలానే ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ చిరునామా అయితే ఇవ్వండి. ఇంటి వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు, మండలం, జిల్లా. అలాగే మీకైతే మహాలక్ష్మి పథకం కాబట్టి టికెట్ చేసుకోండి. అలాగే గ్యాస్ సిలిండర్ సంబంధించింది కూడా కావాలి కాబట్టి టికెట్ చేసుకోండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ వచ్చేసి ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే సరఫరా చేసిన కంపెనీ పేరు అయితే ఇక్కడ అయితే రాయండి. హెచ్పి అయితే హెచ్పి, వేరేదైతే వేరేది. అలాగే మీకు సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారు గ్యాస్ సిలిండర్ సంఖ్య కూడా రాయండి. 6 అయితే 6, 7 అయితే 7 అనేసి. అలాగే మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ చివరికి వస్తే ఇక్కడ వచ్చేసి ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకైతే ఇస్తారు. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. మొత్తం అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది దరఖాస్తు చేసుకునే దానికి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఈజీగా అయితే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలానే కుల ధృవీకరణ పత్రం, ఆధార్ ధృవీకరణ పత్రం ఉంటే చాలు. మొత్తం అన్ని ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మొత్తానికి అయితే ఇది. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే వచ్చే నెల సంక్రాంతి కల్లా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఎందుకంటే 6వ తేదీ కల్లా మనకైతే దరఖాస్తు అయితే పూర్తవుతుంది కాబట్టి. ఆ తర్వాత మనకైతే 13 లేదా 14వ తేదీ కల్లా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. 2,500 18 నుంచి 55 వయసు ఉన్న వాళ్ళకి, పెళ్ళైన మహిళలు మాత్రం విడుదల చేస్తారు. అలాగే మనకైతే గవర్నమెంట్ జాబ్ వచ్చి కొంతమంది తల్లిదండ్రులు వేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తారంట. అలాగే మనకైతే ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అప్లై చేసామా అనేసి రాయండి. అంటే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నాం అనేసి ఇక్కడ రాసేయండి. ప్రాబ్లం అయితే ఉండదు. ఇలానే మీకు పత్రాలు కూడా రెడీ అయితే చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రేషన్ కార్డు లేకపోయినా ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నాం అనేది అయితే రాయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ప్రతి మహిళకి అయితే 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తారు సంక్రాంతి లోపు. కాబట్టి ఇది ఇంకేమైనా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క బిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.